అందరికీ నమస్తే. అలా కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన మహాయాగం రంగరంగ వైభవంగా మనం జరుపుకోబోతున్నాం. వాటి గురించి ఎన్నో విషయాలు తెలియజేయడానికి రోజుకొక మాస్టర్ వస్తున్నారు. ఈరోజు కూడా మాస్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మౌనిక. హాయ్ మ్యామ్, నమస్తే. సో మరి ధ్యాన మహాయాగం గురించి, అక్కడ కార్యక్రమాల గురించి తెలుసుకునే ముందుగా మీ ధ్యాన పరిచయం. ఓకే మ్యామ్, ముందుగా పిఎంసి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మెడిటేషన్లోకి రావడం జరిగింది. మా ఇంటి దగ్గర ప్రభావతి మా అమ్మగారు ఇలా ధ్యానం గురించి చెప్తున్నారు, రా అమ్మ అని చెప్పారు. నేను అనుకున్నాను, ఫస్ట్ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కదా యోగాసనాలు అనుకొని నేను ఫస్ట్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేయమన్నారు. ఇదేంటిదా అని చెప్పేసి అనుకున్నా. అలా 11 days మెడిటేషన్ చేసా. మెడిటేషన్ చేసిన తర్వాత నాకు కలర్స్ కనిపించడము, ప్రశాంతంగా ఉండడం ఉంది. సో అలా మెడిటేషన్ చేస్తూ ఉన్నా. నాన్ వెజ్ మానేమని చెప్పారు. అమ్మో, నాన్ వెజ్ మానేమంటే నా వల్ల కాదు, ముక్కలేంది ముద్ద దిగదనే టైప్ నేను. నా వల్ల కాదండి, ధ్యానానికి మీకు ఒక నమస్కారం, నేను మాత్రం రాను అని చెప్పాను. తర్వాత అలా నేనే ఇంటికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని నేనే తిన్నాను. ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నాకు. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, మెడిసిన్ వేసినా పని చేయట్లేదు. మళ్ళీ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసిన తర్వాత సెట్ అయింది. అప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది నా బాడీలో ప్రాసెస్ జరుగుతున్నది అనేది నాకు అప్పుడు అర్థమయ్యి, ఓ దీనిలో ఏదో ఉంది తెలుసుకోవాలి అని చెప్పి నేను వెజిటేరియన్గా మారి, తర్వాత అప్పుడు నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది నా లైఫ్లో నేను చాలా చూశాను. యా, సో అంటే ధ్యానం ద్వారా మీరు వెజిటేరియన్ అవ్వడం కాక ధ్యానం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నారు. సో అప్పటి నుండి ట్రావెల్ చేస్తున్నారు ఈ ధ్యాన మార్గంలో. బాగుంది. మరి ఇంత చిన్న వయసులోనే మీరు ధ్యానంలోకి రావడమే గొప్ప విషయం. వచ్చి మళ్ళీ వెజిటేరియన్, ఎందుకంటే అసలు మన మీద మనకు కంట్రోల్ రావడం అనేది ఎంతో సాధన చేస్తే తప్ప రాదు. అలాంటిది మీ మీద మీరు చక్కటి కంట్రోల్ కూడా తెచ్చుకున్నారు వెజిటేరియన్ అవ్వడానికి. సో మరి మీకు మనము ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో యాగాలు, చక్రాలు, యజ్ఞాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలు ఇవి జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి వేడుకలు అనేవి మూమెంట్లో ఉన్నాయి అన్న విషయం మీకు మొట్టమొదటిగా ఎప్పుడు తెలిసింది? నేను మెడిటేషన్కి వచ్చిన కొత్తలోనే చెప్తా ఉండేవాళ్ళు, అమూల్య శాస్త్రి, అలేఖ్య శాస్త్రి, వసంత ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవానికి వచ్చినప్పుడు ఇలా మేము ధ్యాన మహాచక్రానికి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము, డాన్స్ వేసాము అని చెప్తా ఉండేవాళ్ళు. ఏముందులే, ఏం వెళ్తాంలే, అంత దూరం ఎవరు వెళ్తారులే అనుకొని ఒక 2 years అలాగే స్కిప్ చేస్తూ వచ్చా. తర్వాత ఏంటి అంటే చెప్తా ఉంటే అప్పుడు నాకు ఇంకా అర్థమైంది, సో వెళ్ళాలి, ఒక్కసారైనా మనం వెళ్ళి చూద్దాము, అసలు ఇంత చెప్తున్నారంటే ఒకసారి వెళ్ళి చూస్తేనే కదా మనకి తెలుస్తుందని చెప్పి ఫస్ట్ టైం ధ్యాన మహాచక్రానికి నేను వెళ్ళాను. 11 days అక్కడ ఉన్నానన్నమాట. 11 days అక్కడ ఉండి మెడిటేషన్ చేస్తూ ఉంటే, ప్రాతకాల నా ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఎనర్జీస్ అంటే అసలు చెప్పలేమన్నమాట. ఆ యొక్క శక్తి తరంగాలు అనేవి మన బాడీలోకి పాస్ అవుతూ ఉంటే అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నామో అంటే మాటల్లో చెప్పలేను నాకైతే. అలా మెడిటేషన్ ప్రాతకాలం నాద ధ్యానం చేశాను. ఓ సేవాదాలు అంటున్నారు, అసలు ఏంటి, నేను వెళ్ళిన కొత్త, సరేలే అని చెప్పి వెళ్ళి నేను కూడా సేవాదాల్లో పిరమిడ్ దగ్గర వాలంటీర్గా చేస్తూ ఉంటే ఒక పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఇంత ప్యూరిటీగా, ఇంత స్వచ్ఛందంగా సేవ చేస్తారా అనేది నాకు అప్పుడు సేవాదాల వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఇంత స్వచ్ఛందంగా ఉంటారు, ఇక్కడ మన ధ్యాన మహాచక్రంలో ఇంత సెల్ఫ్గా ఇంత సర్వీస్ చేస్తారు అని చెప్పి నాకు మహిళా ధ్యాన మహాచక్రంలో నాకు అర్థమైంది. యా, బాగుంది. అంటే పిరమిడ్ సేవాదల్ అనే ఒక వింగ్ ఉందని, సో దాని ద్వారా ఫ్రీగా అక్కడ మనకి ఏ పని కావాలన్నా కైలాసపురిలో ఆ వర్క్లో ఫ్రీగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాలంటరీ వర్క్ చేస్తూ ఉంటారు అనేది మీకు అర్థమై చాలా హ్యాపీ కూడా అనిపించింది అనమాట. సో మరి ఈ ఇయర్ మనము ఇప్పుడు జరుపుకోబోతున్నాము పత్రిజీ ధ్యాన మహాయాగం. సో దీని గురించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, లేకపోతే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు అయితే మ్యామ్ మేము డాన్స్ చేసామన్నమాట. మీకు డాన్స్ కూడా వచ్చు. అయితే అంటే ఈ యజ్ఞాలలో, యాగాలలో మామూలుగా అయితే సందేశాలు ఉంటాయి, లేకపోతే ధ్యానం గురించి క్లారిటీ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి మేడం. ఏంటి అంటే నాకు అసలు ఫస్ట్ డాన్స్ కూడా రాదు.
మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే నేను భరతనాట్యం నేర్చుకొని అష్టలక్ష్మి వైభవము అని చెప్పి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ధ్యాన మహాచక్రంలోనే ఇచ్చాను. చేసిన అష్టలక్ష్మి వైభవంలో నేను ధైర్యలక్ష్మి పాత్రగా చేశాను. చేసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట. అంటే అంతమంది ముందు నేను చేయగలిగాను అంటే నేను ఎక్కడికి వెళ్ళా నేను చేయగలను. అది కాక పత్రిజీ సార్ సమక్షంలో చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత గొప్ప గురువు ముందు చేయడం అనేది చాలా గ్రేట్ కదా. నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఏది కూడా సద్వినియోగం చేసుకుంటాను. సో నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చారు, నేను ఎలా అయినా చేయాలి అని చెప్పేసి అప్పుడు నేను చేశాను. కాబట్టి యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే అన్నీ ఉంటాయి. మెడిటేషన్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఆట పాట వినోదాలు అన్నీ మనకి ధ్యాన మహాచక్రంలో జరుగుతాయి. ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, అసలు స్టార్టింగ్ గేట్ దగ్గర నుండి లోపలికి వచ్చేంత వరకు కూడా ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఎంత అద్భుతంగా ఆప్యాయతగా పలకరిస్తారంటే మన మాటల్లో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు అనేవి అసలు ఎక్కడ ఉండవు. మన చుట్టాలింటికి వెళ్ళినా అంత ఇదిగా చూస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళు అంతే దగ్గరగా లోపలికి ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడ వాళ్ళని అక్కడ అలౌట్ చేయడము, ఇక్కడ ఉండండి అని చెప్పి అంతా ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా మనకి ప్లాన్ చేసి చక్కగా ఉంచుతుంది. ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో చక్కగా చేస్తారు. నాకు అది బాగా నచ్చింది అనమాట అక్కడ. అంటే ఒక చక్కటి అంటే మనకి వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ వర్కులు చేస్తూ ఒక డిసిప్లిన్తో అంతా చక్కగా ఆర్గనైజేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికి ఎలాంటి అసౌకర్యం అయితే కలగదు అక్కడ. సో ఎవరైనా రావచ్చు, చక్కగా రావాలనుకున్న వాళ్ళు. బాగుంది మౌనిక. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇంత చిన్న వయసులోనే దీనికి ఇంత అట్రాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటి? అట్రాక్టివ్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే నా లైఫ్లో నేను చాలా భయపడేదాన్ని. ఏంటంటే ఎవరితో మాట్లాడాలన్నా లేదంటే అక్కడ ఏదైనా చెప్పాలి అన్నా చాలా ఫియర్ ఉండేదన్నమాట. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళాలన్నా అంతే ఫియర్ ఉండేది. మా అమ్మనో లేదంటే అక్కనో తోడు ఉండాల్సి వచ్చేది. అలా భయపడేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం అనే ఒక మార్గం నాకు ఇదైందో అప్పటి నుంచి కూడా నాలో తెలియకుండానే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మెడిటేషన్ వల్లనే. ఎప్పుడు నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు రాదు అని చెప్పి నిస్సహాయత స్థితిలో ఉండేదాన్ని అనమాట. అలా ఉండేదాన్ని. నేను డాన్స్ చేద్దాము అనుకున్న టైంలో అందరూ అనేవాళ్ళు, నువ్వేం చేస్తావు, నీ వల్ల అవుతుందా అని చెప్పేసి చాలామంది నన్ను డిసప్పాయింట్ చేసేవాళ్ళు. కానీ కాదు, నేను చేస్తాను అంటే అంతకుముందు నేను బిఫోర్ మెడిటేషన్ నా వల్ల కాదు, నేను చేయను అన్నదాన్ని ఆఫ్టర్ మెడిటేషన్ నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అని చెప్పి నేను డాన్స్ చేయడం, భరతనాట్యం చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత సో నాలాగా నేర్చుకునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మా ఊర్లో నేర్చుకోవడానికి లేక ఆగిపోయారు. సో ఇక్కడే మన ఊర్లోనే ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు, వాళ్ళకి ధ్యానం అందుతుంది, అలాగే డాన్స్ అందుతుంది. సో ఇవన్నీ కావాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి మా ఊర్లోనే శ్రీ శారద నృత్య కళాపీఠం అని చెప్పి పెట్టడం జరిగింది. అక్కడ డాన్స్ అందరూ నేర్చుకుంటూ ఉన్నారనమాట. అంటే ఒక ఏమీ చేయలేని స్థితి నుండి ఏదైనా చేయగలను ఒక స్థితికి తీసుకొచ్చింది పిరమిడ్ మెడిటేషన్ నా లైఫ్లో. ఎగ్జామ్స్ అవని చాలా ఫియర్ ఉండేది, భయపడుతూ ఏమీ చేయలేకపోయేదాన్ని. అంటే బిఫోర్ ఏంటి అంటే చదివిన ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి మొత్తం మర్చిపోయేదాన్ని. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ మా అమ్మతో కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. అట్లా ఎప్పుడైతే మెడిటేషన్ నాకు ఎంటర్ అయిందో నా లైఫ్లో, నిజంగా చెప్పాల్సి వస్తే నా లైఫ్ మొత్తం మారిపోయిందనమాట. బిఫోర్ మెడిటేషన్ నా జీవితం చెప్పాల్సి వస్తే ఒక జీరోనే చెప్పాల్సి వస్తే, ఆఫ్టర్ మెడిటేషన్ నా జీవితంలో వెలుగు నింపింది. బాగుంది మౌనిక. అంటే ఇప్పుడు ఇదంతా ముసలి వాళ్ళకి, టైంపాస్ కాకుండా ఉన్న వాళ్ళందరికీ ధ్యానము, పనికిరాని వాళ్ళ కోసం అనుకునే వాళ్ళందరి కోసము లేదు, ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమే. 5 సంవత్సరాల బేబీ నుండి 100 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చు అనేది దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా మీరు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ ధ్యాన మహాయాగాలు అన్నీ మనకు ఒక పండగలు లాంటివి. అక్కడ మనం 11 days స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మరి ఈసారి జరగబోతున్న ఈ యాగంలో మీరు ఏం చేయాలనుకున్నారు? ఈసారి జరిగే ధ్యాన మహాయాగం నాకు ఎలాంటి వర్క్ ఇచ్చినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను మ్యామ్. అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా సరే ఏమి ఇచ్చినా సరే చేయడానికి నా వంతు నేను తప్పకుండా చేస్తాను. ఓకే. అంటే మీకు ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నేను అన్నదానం దగ్గర నాకు ఇష్టమని, లేకపోతే అలా ఏమైనా నిర్ణయించుకున్నారు? అనుకున్నాను మ్యామ్. అన్నదానం దగ్గర అందరికీ వడ్డించడం, పత్రిజీ గారు ఎంతోమందికి, 1 లక్షలాది మందికి అన్నం వడ్డిస్తూ ఉంటారు కదా భోజనం గురించి. సో నేను కూడా వెళ్ళి వడ్డించాలి అనుకున్నాను.
పత్రి సార్ అసలు వస్తూ ఉన్న లైన్లో ఎక్కడున్నా అక్కడికి వెళ్ళేదాన్ని నేనైతే, సార్ ఎక్కడ లైన్లో కనపడతారా అనుకునేదాన్ని. సో సార్ యొక్క ఇదిలో నేను కూడా సేవ చేయాలి అని అనుకున్నాను. యా, బాగుంది. సో ఈసారి మీరు అయితే ధ్యాన మహాయాగంలో అన్నదానం దగ్గర ఉంటారు. ఓకే. సో ఇంకా మనకు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రతి ఒక్కరూ అంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలనుకుంటున్న ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఆ టైంలో ధ్యానానికి ఎలా అలౌ చేస్తారు? అక్కడి నుంచి మేడం వాళ్ళు ఈ టైంకి అని చెప్పి టైం అలాట్ చేసి మీరు పలానా టైంకి వెళ్ళండి అంటే, ఎక్కువ రష్ ఉంటే కనుక మామూలుగానే పంపిస్తారు. ఒక ఐడి కార్డు చూసి మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే కనుక బయట స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టేయండి. ఆ ప్రాంగణంలో ఎవరు మాట్లాడినా సరే ఊరుకోరు, సైలెంట్గా ఫోన్స్ అక్కడ పెట్టి కామ్గా వెళ్ళి మనం వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకొని వస్తే ఎంతో ఎనర్జీస్ తీసుకోవచ్చు. లేదు మొబైల్ పట్టుకొని వెళ్ళామంటే ఇంకా దాని ముందే కూర్చుంటారు అని చెప్పేసి మొబైల్ అనేది పంపించారనమాట లోపలికి. ఇంకా కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇంకా పీస్ఫుల్గా ఉంటాం కాబట్టి ఎలాంటి మొబైల్ ఉండదు. మనకు ముందు కావాల్సిన మొబైల్ అనుకుంటారు ఇప్పుడు అందరు, కాబట్టి మొబైల్ పక్కన పెట్టేస్తే మెడిటేషన్లో కూర్చుంటే మనకి ఆ యొక్క ఎనర్జీస్ని తీసుకోవచ్చు. ఆ ఎనర్జీస్ని ఫీల్ అవుతే మనకి ఎంతో శక్తి వస్తుంది మ్యామ్. మార్నింగ్ ధ్యానం స్టార్ట్ అవుతుంది. ధ్యానం తర్వాత ఇప్పుడు యూత్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడిటేషన్ అయిపోగానే అబ్బా ఏం చేస్తాంలే ఇక్కడ టైం అంతా ఎలా స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? నేనైతే ఏం చెప్తాను అంటే కనుక తప్పనిసరిగా నేనే ఎందుకు వచ్చాను అని అనుకోకూడదు. ఫస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేసుకుంటారు కదా మేడం, అందరూ కూడా మెడిటేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ యొక్క ఎనర్జీస్ని ఫీల్ మ్యాక్సిమం అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు టైం వేస్ట్ చేయరు, ఏదో ఒకటి యాక్టివిటీని అయితే కంపల్సరీగా ఫాలో అవుతారనమాట. ధ్యానం చేస్తారు, ఆ యొక్క సజ్జన సాంగత్యము అంతా చక్కగా ప్రకృతిలో ఉంటుంది, చక్కగా నేచర్ని ఆస్వాదించడము. అక్కడ చుట్టూన నేచర్ని ఏముంది, ఇక్కడ ఒక పార్కుకి వెళ్ళినా మనం ఎంజాయ్ చేస్తాం. మరి ఇక్కడ పార్కుకి ఉన్న దానికి అక్కడ నేచర్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఎనర్జీస్ వేరు మేడం, ఎందుకంటే ఒక్కసారి మనం ఎంటర్ అవ్వగానే మన ఎనర్జీస్ అనేది చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. అసలు ఎట్లా ఉన్నా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినా పార్క్లో కూర్చున్నా అంత ఎనర్జీ తీసుకోం మనం. అంతమంది ధ్యానుల మధ్యలో ఒక లక్ష మంది ధ్యానుల మధ్యలో మనం కొన్ని వేల మంది ధ్యానుల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తే మనం అంత అపారమైన శక్తిని తీసుకున్నాం. తెలియని గ్లోనెస్ వస్తుంది మనలో. ఏంటంటే ఆ యొక్క స్వచ్ఛత, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మన మీద మనకి క్లారిటీ అనేది ఆ ధ్యాన మహాయాగం వల్లనే వస్తుంది మేడం మనకి. సో ఇప్పుడు బయట నేచర్లో మనకు ప్రకృతికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఆ ధ్యానంతో మనం ఏదైతే ఎనర్జీ అనేది వస్తుందో చక్కటి ఎనర్జీతోని ఒక యోగులు తిరిగాడుతున్న పుణ్యభూమి అది. దాంట్లో ఆ ప్యూరిటీ, ఆ నేచర్లో ఉన్న ప్యూరిటీని మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. దట్స్ కరెక్ట్ మ్యామ్. ఎస్, బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఉన్నాయి అంటే వీటిని మనం అక్కడ ఎలా తీసుకోవచ్చు? స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. స్వాధ్యాయం అంటే అక్కడికి వెళ్ళి బుక్స్ ఉంటాయి, ఎంతోమంది బుక్ స్టాల్స్ పెడుతూ ఉంటారు, బుక్స్ తీసుకోవచ్చు. మాస్టర్స్ చెప్తూ ఉంటారు ఇలాంటి బుక్స్ తీసుకోండి, మీకు లైఫ్లో మంచిగా ఉపయోగపడుతుందని. ఆ బుక్స్ తీసుకొని చదవడం వలన, లేదంటే మనం కొని ఎవరికైనా ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ధ్యాన మహాయాగంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బుక్స్ కొనుక్కోమని చెప్తారు కదా. అయితే మేము కూడా అలానే కొన్ని బుక్స్ మేము చదివినా లేకపోయినా సరే కొన్ని బుక్స్ని కొని నా ఫ్రెండ్స్కి ఇవ్వడం అనేది అలా ఇస్తూ ఉండేదాన్ని అనమాట. అది ఇవ్వడం వల్ల ఒక లైఫ్ అయినా చేంజ్ అవుతుంది ఆ బుక్ వల్ల అని చెప్పి. అట్లా బుక్స్ అనేవి చాలా లైఫ్లో. అలాగే సజ్జన సాంగత్యం కూడా అందరూ మాస్టర్స్ ఒక సెలబ్రిటీయే చేయడం కాదు, అందరూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఎవ్రీ మినిట్ తనతో తాను మమేకమై డాన్స్ చేస్తూ ఉంటారు కింద. అంత ఎనర్జీస్ నార్మల్ అయితే ఎవరు అంత చేయరు, కానీ అంత ఇదిలో అందరి సమక్షంలో ఎంత అద్భుతంగా చేస్తారంటే ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ మాటల్లో చెప్పలేమన్నమాట. అంత సెల్ఫ్గా వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో అక్కడ అందరూ ఒక చిన్న పిల్లల స్టేట్కి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అందరూ కలిసి చక్కగా డ్యాన్సులు ఉంటాయి, మరి సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మెడిటేషను ఉంటుంది, స్వాధ్యాయము ఉంటుంది. మనం కావాలనుకుంటే ఒక సేవ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ కూడా చేయొచ్చు. సో 11 days మనం ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న తర్వాత మనము ఇంకా రేపు వెళ్ళాలి అనుకున్నప్పుడు మన లోపల అనుభూతి ఎలా ఉంటుంది? నాకైతే ఏమనిపించిందంటే మేడం, అప్పుడే అయిపోయింది 11 days.
ఇన్ని రోజులు అసలు టైం తెలియదు అనమాట. అక్కడ ఉన్న 11 days దాదాపు ఒక 2 days 3 daysలో లానే అనిపిస్తుంది. అంటే ఆ యొక్క మాస్టర్ యొక్క ఇదిలో అంత యోగుల మధ్యలో మనం ఉన్నప్పుడు ఆ టైం కూడా తెలియదు. ఇన్ని డేస్ ఉన్నానా, ఇన్ని డే అన్న ఇది కూడా వచ్చేస్తున్నా, అప్పుడే వచ్చేస్తున్నామా అనే ఒక ఇది అయితే ఉంటుంది. ఓకే, అసలు దాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 days టైం పడుతుంది అనమాట. మళ్ళీ మన ఆ ఎన్విరాన్మెంట్ నుండి ఈ ఎన్విరాన్మెంట్కి షిఫ్ట్ అయ్యి అడ్జస్ట్ అవ్వడానికి. సో మరి మీరు ఇప్పుడు యూత్ కదా, మీలాంటి వాళ్ళు ఎంతోమందిని ఆ యాగానికి రావాలి అని ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు ఎలా చెప్తారు? నేనైతే ఏం చెప్తానంటే, నా లైఫ్ నేను బిఫోర్ ఎలా ఉన్నానో ఆఫ్టర్ ఎలా ఉన్నానో వాళ్ళు కల్లారా చూశారు కాబట్టి, మీ లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకే కనపడుతున్నాను కాబట్టి ఒక్కసారి రండి. నా లైఫ్ ఎలా అయితే చేంజ్ అయిందో మీ లైఫ్ కూడా అంతే అద్భుతంగా మీ లైఫ్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. రండి ధ్యాన మహాయాగానికి. ఇలా 11 days మనకి జరుగుతుంది. ఒక్కొక్క మాస్టర్ కూడా ఒక్కొక్క జ్ఞానాన్ని ఇస్తారు. దాన్ని ఆచరిస్తే మనకి మన లైఫ్లో చాలా ఇంప్లిమెంట్ అనేది మనం పొందుతాము. చిన్నప్పటి నుండి కూడా మనం ఒక సిస్టమేటిక్గా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మా పిరమిడ్ మాస్టర్లు చెప్తారు. సో మీరు కూడా చేయండి. ఒకసారి రండి, వచ్చి చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఒకసారి వచ్చి చేస్తే అసలు మీరే ఆ ఎన్విరాన్మెంట్ వదిలి మీరు వెళ్ళరు కూడా. అంత ఎనర్జీస్ని అనేవి మీరు తీసుకుంటారు. మీలో మార్పు అనేది మీరు గమనిస్తారు అని చెప్పి నేను చెప్పాను మ్యామ్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి. యా, బాగుంది. సో మరి అక్కడ అన్నదానము, ఫ్రీ అకామిడేషను, అక్కడ అన్ని ఫ్రీగానే ఉచితంగానే పిఎస్ఎస్ఎం మూమెంట్ అందిస్తుంది. సో అంతమందికి రోజుకి కొన్ని వేల మంది అన్ని కంట్రీస్ నుండి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమంలో అంత ఫ్రీ జరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన ఫండింగ్ అంతా అంటే ఎలా కలెక్ట్ చేస్తారు? మీరు మీ వంతుగా మీరు ఎప్పుడైనా కలెక్ట్ చేస్తుంటే ఆ కలెక్ట్ చేస్తున్న టైంలో మీకు జరిగిన అనుభవం? ఎస్ మ్యామ్, మేము ఫస్ట్ ధ్యాన మహాయాగానికి జోలి పట్టాం మ్యామ్. ఓకే, అంటే మామూలుగా అప్పుడెప్పుడు మనం విన్నాం ఇంతకు ముందు కాలంలో బుద్ధుడు అడుక్కున్నాడు అని, అంటే ఇప్పుడు మీరు కూడా అడుక్కున్నారు అని? ఎస్ మేడం, అడుక్కున్నాను నేను కూడా. సో దాని గురించి అయితే ఫస్ట్ బండి శ్రీనివాసరావు గారు, సృజన గారు వచ్చారనమాట. నేను అప్పుడు మెడిటేషన్కి వచ్చిన కొత్తలోనే జోలి పట్టమన్నారు. ఇదేంటా నన్ను జోలి కొత్తగా నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడు. అయితే నేను అట్లా అనుకున్నా, 1 year అట్లా అనుకున్నా. తర్వాత 2 years కూడా మళ్ళీ అట్లానే వాళ్ళతో కలిసి వెళ్ళాను, అంతేగాని నేను జోలు పట్టలేదు. తర్వాత అంటే ఇంకా మనకి అజ్ఞానం అప్పటికి ఉన్నది. తర్వాత ఏంటంటే తెలుసుకున్నా, ఈ జోలి పట్టడం వల్ల ఏంటి, ఎందుకు మన పిరమిడ్ మాస్టర్ జోలి పట్టి మరీ అడుగుతారు, అసలు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అని చెప్పేసి నేను నాలో క్వశ్చన్ రేజ్ అవుతూ ఉండేది. అయితే నాకు అప్పుడు అనుకున్నాను, లేదు ఇలా అడుక్కోవాలి, మనం అడుక్కుని తీసుకోవాలి. నార్మల్గా అడిగితే ఇవ్వరు వాళ్ళు ఎవరు కూడా. ఇట్లా ధ్యానం మేమైతే షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం మాకు 4 వీధులు ఉంటాయి అన్నమాట, 4 కొటాయిలు ఉంటాయి. అయితే అందరం కలిసి వెళ్ళి పిరమిడ్ క్యాప్స్ పట్టుకొని, ఆ పిరమిడ్ క్యాప్స్ని మనకి జోడిలాగా పిరమిడ్ క్యాప్స్ని పట్టుకొని ఇలా ధ్యాన మహాయాగం జరుగుతుందండి, ఇలా మీ వంతు మీరు సహకరించండి, అన్నదానం, ఉచిత అన్నదానం జరుగుతుంది, కొన్ని లక్షలాది మందితో జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది, మీ వంతుగా మీరు భాగస్వాములు కండి ఈ లోక కళ్యాణార్థంలో అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళి ఒక మ్యాక్సిమం ఒక 50 మంది అలా వెళ్ళి జోలి కార్యక్రమం పెట్టి కొన్ని ఊర్లో అట్లా మా ఊర్లోనే అట్లా చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి అంటే నార్మల్గా వెళ్తున్నప్పుడు వెళ్ళాం, కానీ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత తెలియని హ్యాపీనెస్ అనమాట. అంటే ఇందులో నేను కూడా ఒక భాగం అయ్యాను, అంటే ఈ లోక కళ్యాణార్థంలో నేను కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. పత్రి సార్ చేసిన దాంట్లో మనం ఇంత భాగమే చేస్తున్నాము. సార్ ఎంతమంది ధ్యానుల్ని తయారు చేశారు, అంటే ఇంతమంది ధ్యానుల్ని తయారు చేయడానికి సార్ ఎంత కష్టపడి ఉంటారు. ఇంతమందికి ఉచిత అన్నదానం అంటే మాటలా? సార్ యొక్క ఒకే ఒక్క లక్ష్యము భూమాత యొక్క సాక్షాత్కారం పొందడం అన్నారు. సో దానిలో భాగంగా మనం చిన్న ప్రయత్నం కూడా చేయలేమా? అదే అనుకొని నేను యువత అంటే నార్మల్గా మెడిటేషన్ చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, అదనే కాదు, అన్నిటినీ కూడా మనది అనుకొని చేసుకోవాలి. అంటే ధ్యాన మహాయాగంలో అయినా ఏదైనా సరే పిరమిడ్ మాస్టర్ అప్పుడు నాకు అర్థమైందనమాట, జోలి పట్టి అడుక్కోవడం అనేది తప్పు కాదు, మనం వెళ్ళి అడుక్కోవాలి. సార్ చెప్తారు, పత్రి సార్ అడుక్కోవడానికే మనం వచ్చామని చెప్పి, జేబులు దులుపుకోవాలంటారు. సో కాబట్టి మనకి ఎంత ఉంది, నీ దగ్గర 5 రూపాయలు ఉంది, అదే వెయ్యి, ఇంత ఉంది అంతే. అలా కలెక్ట్ చేసిన తర్వాత మేము మా 4 వీధుల్లో తిరిగితేనే ఒక 10,000 వచ్చాయి. సో ఇంకా కొన్ని 4 వీధులు తిరిగితే ఇంకెన్ని 10,000 వస్తాయి.
అని చెప్పి మేము అట్లా తిరగడం అనేది స్టార్ట్ చేసి అట్లా దాదాపు ఒక 2 years 3 years కూడా అట్లనే అడిగాం మేము ధ్యాన మహాయాగం. అలాగే ఏంటి అంటే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇలా ధ్యాన మహాయాగం జరుగుతుంది, నీ వంతుగా నాకు ఇంత కావాలి, నీ నుండి నాకు ఇంత అమౌంట్ కావాలి, నాకు ధ్యాన మహాయాగానికంటే నా ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఆ బుక్లో రాస్తూ బుక్స్ అనేవి ఇస్తూ ఉండేదాన్ని అనమాట. దాని ద్వారా నేను సేవ, పత్రి సార్ యొక్క సేవ ఇదిని నేను అలా తెలుసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చాలా ఎంత క్లారిటీ అంటే అడుక్కోవడం అంటే ఎంతో అహాన్ని జయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం మామూలుగా మన తెలిసిన వాళ్ళనే ఎప్పుడైనా మనీ అవసరమైతే అడగాలంటేనే ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోలో బట్టి ఆల్మోస్ట్ భిక్షం ఎత్తుకుంటున్నట్టే మనం. మరి అలాంటప్పుడు మీకు ఎలాంటి అనుభవం, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా కామెంట్స్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఒకవేళ అన్నప్పుడు మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అయితే నా ఫ్రెండ్స్ మామూలుగా నేను శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నప్పుడే నా ఫ్రెండ్స్ శాకాహారి ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే మీ పేరు మౌనిక తీసేసి శాకాహారి అయిపోయింది. శాకాహారి పిరమిడ్ అని చెప్పేసి, మౌనిక అని ఎవరు అంటే తెలియదు, పిరమిడ్ మౌనిక అంటేనే తెలుసు వాళ్ళకి. అయితే అట్లా ఉండేది. ఇప్పుడు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ చూసి ఏంటి అమ్మాయి ఏంటి ఇట్లా రోడ్డు మీద పట్టుకొని ఇలా తిరగడం ఏంటి, క్యాబ్ పట్టుకొని అని చెప్పేసి నవ్వేవాళ్ళు అనమాట. కానీ నాకు ఎలాంటి వాళ్ళు ఎంత నవ్వినా ఎంత ఇదిగా ఇచ్చేసినా సరే నేను దేనికి రెస్పాండ్ అవ్వను కాదు. ఎందుకంటే నేను సత్యంలో ఉన్నా, సత్యం జీవిస్తున్నా, సత్యాన్ని గురించి చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నాకు ఎలాంటి భయములు కానీ ఎలాంటి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కానీ లేదు. కాబట్టి నేను వాళ్ళ గురించి నేనేం పట్టించుకోలేదు, మంచిగా ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఎవరి కూడా నేను అంటే మనసుకు తీసుకునేదాన్ని కాదు, ఎవరి విషయాలు కూడా, ఎవరు ఏది అన్నప్పటికీ కూడా. మొన్న నేను ఇంటికి వెళ్ళాను రీసెంట్గా, వచ్చేటప్పుడు మా అమ్మ ధ్యాన మహాయాగం రిసిప్ట్ బుక్ తీసుకెళ్ళు, అక్కడ వాళ్ళందరినీ మీ హాస్టల్లో అడుగు, కలెక్ట్ చేయి, మొత్తం కలెక్ట్ చేసి ధ్యాన మహాయాగానికి ఇవ్వు అని చెప్పి కూడా చెప్పారనమాట. అలాగే అని చెప్పి వచ్చేటప్పుడు ధ్యాన మహాయాగం బుక్స్ 2 తీసుకొని వచ్చి మా హాస్టల్ వాళ్ళతో రాయించాను కొంతమందితో. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు యాగానికి కావాల్సిన డొనేషన్స్ కలెక్ట్ చేయడం మీరు ప్రారంభించారు. బాగుంది. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు ఏమంటున్నా కూడా నేను ఒక సత్యాన్ని ప్రచారం చేస్తున్నాను, నేను ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోవాలని మీ వంతుగా మీరు డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ యాగానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు మనము ఈ యాగం ద్వారా అక్కడ 11 రోజులు ఉండడం వల్ల మనం అసలు ఏం నేర్చుకుంటాం? మొత్తంగా అసలు అక్కడ ఉంటున్నాం, కరెక్టే, ఫుడ్ బాగుంటుంది, అకామిడేషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనలో ఏం మార్పులు జరుగుతాయి? ఏం మార్పులు జరుగుతాయంటే సరైన నడవడిక అనేది మనలో వస్తుంది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాం కాబట్టి మాస్టర్ యొక్క సందేశాలను మనం వింటాము కాబట్టి ఆచరణలో అవి ఏవైతే విన్నామో 11 days విన్నవి అవి మన ప్రాక్టికల్గా మన జీవితంలో అమలు చేస్తే నిజంగా జీవితం అనేది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట. ఎందుకంటే నా లైఫే ఉంది, ధ్యాన మహాయాగానికి వెళ్ళకముందు నాకు అంత ఏం లేదు. ఎప్పుడైతే నేను ధ్యాన మహాయాగానికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీస్ని తీసుకొని ఎప్పుడైతే నేను చేంజ్ అయ్యానో, ఆ మాస్టర్స్ చెప్పిన యొక్క మాటలను ఎప్పుడైతే నా జీవితంలో నేను ప్రాక్టికల్గా అమలు చేశానో అంత ఫలితాన్ని అనేది ఇచ్చింది నాకు మెడిటేషన్ అనేది. చదువు పరంగా అవని, డాన్స్ పరంగా అవని, అన్నిటికీ మెడిటేషనే నా లైఫ్లో అయింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేయడం వల్లనే సరైన జీవన విధానం అనేది మన లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. సో మనలో కూడా ఎంతో మార్పులు వస్తాయి అక్కడ ఉండి, ఆ ప్రిమిసెస్లో ఉండి అందరిని అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఎంతో నేర్చుకుంటామని. సో మరి మనకి అన్నిటికంటే మనం ధ్యాన మహాయాగంలో ఒకటి ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ధ్యానం తర్వాత పత్రిజీ గారు ఇచ్చే అద్భుతమైన సందేశం. అసలు ఏం చెప్తారు ఈరోజు పత్రిజీ అని అందరూ అటెన్షన్లో ఉంటారు. ఎందుకంటే 4 o'clock నుండి మెడిటేషన్ చేసి ఉన్నా కూడా ఆ సందేశం విని కానీ ఎవరు టిఫిన్ సెక్షన్కి వెళ్ళరు. ఆ సందేశాలలో ఆ 11 daysలో మిమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసిన సందేశం ఏంటి? నాకు అత్యధికంగా చేసింది ఏంటి అంటే కష్టం, నష్టం, అవమానం జీవితంలో ఏది వచ్చినా సరే మన పిరమిడ్ మాస్టరే నిలకడగా ఉంటారు అని చెప్పి. అంటే ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. కష్టం వచ్చిందా యాక్సెప్ట్ చేయండి, నష్టం వచ్చిందా యాక్సెప్ట్ చేయండి, అన్నిటికీ యాక్సెప్టెన్స్ చేసిన వాడే సరైన పిరమిడ్ మాస్టర్ అని చెప్తారు. అది నాకు బాగా నచ్చింది అనమాట. అంటే ఏది వచ్చినా సరే మనం యాక్సెప్టెడ్గా ఉండాలి,
లైఫ్లో ఏదొచ్చినా సరే కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చొని ఇంట్లో కూర్చొని ఏడవడానికి మీరు జన్మ తీసుకోలేదు. మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా సరిదిద్దుకోవడానికి ఈ ధ్యాన మహాయాగానికి వచ్చారు అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. యా, వండర్ఫుల్ మౌనిక. నిజంగా ఆ కష్టము నష్టము అనేవి సారు అవి యాక్సెప్ట్ చేసిన వాళ్ళే ఒక పిరమిడ్ మాస్టర్స్, అలాంటి వాళ్ళే నా దగ్గర ఉంటారు అని సార్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మరి అంత చక్కటి మెసేజెస్ని మీరు అర్థం చేసుకోవడము అనేది ఇట్స్ వండర్ఫుల్, చాలా బాగుంది. మరి చివరిగా ఇప్పుడు మన ధ్యాన మహాయాగానికి అందరికీ మీ ద్వారా ఒక ఇన్విటేషన్. అందరికీ నమస్కారం. 21 నుండి 31 వరకు జరిగే ఈ ధ్యాన మహాయాగంలో నేను వెళ్తున్నా, మీరందరూ రండి. నమస్తే. థ్యాంక్ యూ మౌనిక గారు. మరి ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం గురించి ఎంతో అద్భుతంగా మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డిసెంబర్ 21 నుండి 31 వరకు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.